కోర్టు మూవీని నట్షెల్ అసలు కోర్టు సినిమా చూసినప్పుడు ఫిక్స్ అయిన మామ దీని మీద నట్షెల్ చేద్దామని అండ్ అప్పుడే సగం స్క్రిప్ట్ కూడా రాసింది. ఇంకా మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. అసలు ఏముంది మామ ఈ లవడాల కోర్టులో 2013లో వచ్చిన పోక్సో యాక్ట్ మీద అవేర్నెస్ ఇచ్చారు. ఓకే నైస్, బాగానే ఉంది. కానీ అంత వెల్ ఎగ్జిక్యూట్ చేయాలని నా అభిప్రాయం. అంటే మెచ్యూర్ పీపుల్కి అర్థమైంది మామ, బట్ అసలు ఈ కాన్సెప్ట్ అర్థం కావాల్సిన 10th ఇంటర్ నిబ్బీలకే అర్థం కాలే. పోక్సో యాక్ట్ శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో, ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకోండిరా అంటే అని పాట వేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు మా. మీరు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలో చెప్తా చూడండి. ఒక 2 నిబ్బీని తీసుకోవాలి, వాళ్ళే మన హీరో అండ్ హీరోయిన్. ఈ కామాంధుడు హీరో ఒకరోజు ఇలా హీరోయిన్ బస్ దిగుతుండే చూస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే హీరోయిన్ని ఆబ్జెక్టిఫై చేసి చూపించాలి. ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. కథ మన హీరో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ లో పడతాడు కాదు లస్ట్ లో పడతాడు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. రోజు హీరోయిన్ వెంట పడతాడు. ఒక రోజు ఇలా అంటాడు, ఇలా మీరు బాట ఎత్తరాకండి, బాట అసలు అబ్బాయిలు మంచిగా లేరు. కథం హీరోయిన్ ఫ్లాట్, కట్టుపన్న లవ్ ప్రపోజ్ యాక్సెప్ట్, మళ్ళా కట్టుపన్న లవ్ సాంగ్, ఆకాశం తకాలి అని ఉందా అంతే. రాసి పెట్టుకో సినిమా హిట్, యూత్ అందరు దెంగేస్తారు థియేటర్స్ కి. నువ్వు సూపర్ రా. నా ఫస్ట్రేషన్ అర్థమైంది అనుకుంటా. ఓకే పక్కకు పెట్టాను, దీని గురించి సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడు మన కోర్టు మూవీ నట్షెల్ స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే కోర్టులో ఈయన ఐటమ్ నెంబర్ నేను ఎరుపుకుని 0006080 అని పిలుస్తాడు. అప్పుడు మనోడు రాజారాణి బీజం వేసుకొని ఇలా వస్తాడు. అప్పుడు ఈ లాయర్ ఈ పిచ్చి బుక్కడే దృష్టిలో పెట్టుకొని కొంచెం శిక్ష తగ్గించండి అని జడ్జిని కోరుతాడు. అప్పుడు ఈ జడ్జి ఏమంటాడంటే నేను జడ్జిమెంట్ ఇవ్వను అని, ఫైనల్ జడ్జిమెంట్ ఈ డేట్కి ఇస్తానని చెప్పి జూలై 2013 అక్కడ నుంచి మింగేస్తాడు. నైట్ స్కంద సినిమా చూసి మైండ్ అంతా తెంగిపోయింది, చాలా ఉందారా అని అంటాడు. ఈయన ఎవరనే కదా మీ డౌట్, ఈయన ఎవరు అంటే వీళ్ళిద్దరు మన హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు. ఓకే అప్పుడు వీళ్ళు చాయ్ తాగే ప్లేస్లో ఒక లాయర్ ఉంటాడు అన్నట్టు. ఆ లాయర్ ఏ కేసు అని అడుగుతాడు. అప్పుడు ఈయన నేను కేసును కాదండి అంటాడు. అప్పుడు వీడు పోక్సో కేసు అండి అంటాడు. అప్పుడు ఈ లాయర్ ఓ పోక్సో కేసా, బయటికి రావడం చాలా కష్టం అంటాడు. అప్పుడు వీడు మామిడి పెద్ద ఎర్రిపోకండి, మామిడికి ఏం తెలీదు అంటే. అప్పుడు ఈ లాయర్ ఓ నాకు తెలిసిన ఒక మంచి లాయర్ ఉన్నాడు అంటాడు. అప్పుడు వీడు లేచి అంబరుస్తారా అని అంటాడు. అప్పుడు వీడు అంటే నేను ఏదో ఊరికే అన్నా, నేను తాగిన తర్వాత ఇలానే మాట్లాడతాను తెలుసా అంటాడు. ఉందరా అసలు పూకా నీకు బుర్రుందా? అప్పుడు వీడు ఇలా చూసి ఒరే పిచ్చి కూడా నువ్వు తాగింది చాయిరా అంటాడు. అప్పుడు వీడు ఓ అవును వచ్చాను, సారీ సరే అని నేను చెప్పి నెంబర్ ఇచ్చేస్తాడు అన్నట్టు. అప్పుడు వీడు పక్క నుంచి దూరం దెంగేసి ఫోన్ చేస్తాడు అన్నట్టు. అప్పుడు మన బలగం అన్న ఫోన్ ఎత్తి అంటాడు. అప్పుడు వీడు హలో సార్ నా పేరు పొట్టకాయ. మోహన్ రావు గారైనా మాట్లాడేది అని అంటాడు. అప్పుడు వీడు కాదండి వాళ్ళ పియ్యని మాట్లాడుతున్నా అంటాడు. అప్పుడు వీడు తెచ్చిపోకూడు తాగి మోహన్ రావు నెంబర్ ఏంటో వాళ్ళ పియ్య నెంబర్ వచ్చాడా అంటాడు. మన బలగన్న ఏంటి అంటాడు. ఏం లేదు సార్ ఒక కేసు ఉంది. అప్పుడు మన బలగన్న మా సార్ గెస్ట్ హౌస్కి పంపించాండా అంటాడు. అది కాదు సార్ కోర్టు కేసు అంటాడు. ఓ అయితే శుక్రవారం గెస్ట్ హౌస్కి ఇచ్చి ఆఫీస్కి వచ్చేయండి అంటాడు. అంతలోపు మన బలగం అన్నకి ఒక సొంత కేసు వాదించాలనే గుళ్ళు ఉంటుంది. అప్పుడు ఈమెతో సార్ మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పు వెళ్ళి కేసు గురించి అడుగుదామని అంటాడు. అప్పుడు ఈమె ఓకే అంటది. ది నెక్స్ట్ డే సార్ మంచి మూడ్లో ఉన్నాడు వచ్చేయని అంటది. అప్పుడు మన బలగం సిగ్గుపడుతూ వెళ్ళి సార్ అంటాడు. అప్పుడు మనోడు అదే సార్ నేను కూడా ఇండివిజువల్గా కేసు వాదిద్దామని
కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు అని అంటాడు. అప్పుడు మన సాయి కుమార్ గారు అదే మోహన్ రావు గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే కేసు ఇస్తా అని చెప్తాడు. అప్పుడు మన బలగం ఓకే అంటాడు. అప్పుడు మన మోహన్ రావు గారు మన షర్మిల అక్క దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. అంతే మన బలగం మైండ్ దింగింది. రేపు పందిపిర్రలోడు అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ వట్టకాయగడ ఆఫీస్కి వస్తాడు. అప్పుడు ఆ మోహన్ రావు అని చెప్పి ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని నిపుణ పర్యవేక్షణలో పరిశీలించి పుచ్చిపువ్వు కేసు మనం వాదించలేమని చెప్పి ఓ పంజయ్ అప్పుడు మన బలగం ఇదే కరెక్ట్ టైం అని చెప్పి కేసు మింగేద్దాం అనుకుంటాడు. వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్ని నిపుణ పర్యవేక్షణ లేకుండానే చూస్తాడు. అందుకే స్టోరీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే మన లోషన్ బాబు సిమ్ కార్డులు అమ్ముతాడు అనమాట. పాపం ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ లేకపోయినా సక్సెస్ అవ్వచ్చు అని ఇన్స్టా రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. పాపం పెచ్చోడా కష్టపడి సిమ్ కార్డులను అమ్మాడు కాబట్టి హీ వాస్ స్వెటెడ్. సో ఇంటికి వెళ్ళి తాళం చేద్దాం అనుకుంటాడు. కానీ పాపం షాంపూ ఉండదు. సర్లే షాప్కి వెళ్ళి షాంపూ తీసుకుందాం అని వెళ్తాడు. కానీ అదే వాడు చూసిన పెద్ద తప్పు అండి. అక్కడే ఈ కామందురాలి కన్ను పడుద్ది. అదే షాప్లో ఈ నిబ్బులు పెన్ డ్రైవ్ ఇచ్చి వీడియోలు ఎక్కించి అని అంటారు. అప్పుడే మన మార్కజ్ గడి వెళ్ళి రే నేనేం చేశాను రా మధ్యలో? మామ ఇది బెస్ట్ కామియో, నీకు బయట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు, పాలతో అభిషేకం చేస్తారు, ట్రస్ట్ మీ. వీడు వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ రా పిచ్చిపూ కూడా అంటాడు. అప్పుడు వీడు ఇప్పుడు మీ అబ్బా ఏమున్నాయి రా తొడలు, ఇవేంతున్నాయంటే ఇంకా అది నమ్మకం లేదురా ఏమనుకో. కథం అయిపోయా. ఈమె పాయల్ రాజ్పూత్ వాళ్ళ చెల్లి అనుకోండి. వాళ్ళ పక్కింటి అమ్మాయి దగ్గర నుండి నెంబర్ దింగేసి వీడికి కాల్ చేస్తుంది. కథం కన్వర్జేషన్ స్టార్ట్. నేను ఎరుపుకుని వీళ్ళు మూవీ టికెట్స్ కోసం మన లోషన్ బాబు దగ్గరికి వస్తారు. అప్పుడు మన లోషన్ బాబు టికెట్స్ ఇచ్చి ఇలా అంటాడు, మీరు ఇలా ఒంటరిగా బయట తిరగకండి, అసలే బయట అబ్బాయిలు మంచిగా లేరు అంటాడు. అంటే నువ్వు అబ్బాయి కాదా భయ్యా? నిజంగా వీడు ఈపీఎమావా? వీళ్ళనెవరు అంటారా? వీళ్ళు వాళ్ళు అనుకుంటుంటే చాలు. కథం పిల్ల ఫ్లాటు. వావ్ హీ సో కేరింగ్, హీ హాజ్ సో మచ్ ఫెమినిజం వావ్ అంటది. అండ్ లవ్లో పడుద్ది. కథం కథలెన్నో చెప్తారు, కథలెన్నో దింగుతారు. నేను రేపు మా అక్క పెళ్ళికి వెళ్తున్నా అంటుంది. అప్పుడు వీడు ఓ పని చేయి, అప్పుడు ఈమె నువ్వు కూడా రారా ఈపీ అంటుంది. అప్పుడు వీడు ఓకే నే కేపీ అంటాడు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అయ్యో మామ, ఒక మెంటల్ బుక్ డైలాగ్ ఉంటుంది, ఒకసారి అది వినండి. ఈ డైలాగ్ విన్నాక అసలు దీన్ని సర్కాస్టిక్గా చెప్పడానికి అసలు నాకు ఏ ఐడియాలు రాలేదు. నా మైండ్ మొత్తం దెంగింది. అసలు నా నరాలు చితికిపోయా అనుకోండి. కట్ చేస్తే మన లోషన్ బాబు హీరోలా తయారై పెళ్ళికి వెళ్తాడు. అప్పుడు ఈ కేపీ బా ఏమున్నాడు రా, రూమ్కి రా అని తీసుకెళ్తుంది. కట్టు పన్న వీనికి ఏం పేరు పెడదాం, పీపీ స్టార్ అంటే తెలుదా? పీరియడ్ స్టార్. ఈ పీపీ గాడు ఇది వీడియో తీసి మంగపతికి ఇన్స్టాలో డిఎన్ చేస్తాడు అన్నట్టు. వీడియో ఎందుకు తీసాడంటే ఒకరోజు మన పీపీ స్టార్ ఈపీ దగ్గర సిమ్ కొంటాడు అన్నట్టు. అది పని చేయదు, అది మనసులో పెట్టుకొని కక్ష కట్టి ఇలా చేస్తాడన్నమాట. కట్ చేస్తే కోర్ట్ సిచ్యువేషన్, ఫైనల్ జడ్జిమెంట్ డే. జడ్జి పెచ్చిపోగొడికి 14 ఏళ్ళ. అదే టైంలో మన బలగం ఎంట్రీ ఇచ్చి అంటాడు. అప్పుడు మన జడ్జ్ అంటాడు కదా. అప్పుడు మన బలగం ఈ ఒక్క పాయింట్ రేజ్ చేస్తాడు, కాండం కొనడం క్రైమ్ కాదు, జరిగితేనే క్రైమ్. కథం అప్పుడు మనోడు నిర్దోషి అని చెప్పి కేసును తీసేస్తారు. ఎందుకంటే ఈరోజు నా 18th బర్త్డే. లెట్స్ బిగిన్ ది షో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పొద్దున బాత్రూమ్ రాదు మరి చెప్తున్నా.
ఊరికి అనాలండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడకల్లారా తండ్రాసి కొడుకు చెందడమే పెద్ద తప్పు. నేనే గనుక బియ్యం అయితే తండ్రాసి కొడుకు చెందిన చట్టాన్ని మారుస్తాను. తండ్రాసి కొడుకు చెందనివ్వకూడదు, చెందనివ్వను. కొడుకులకి చెందకుండా చేస్తే మీలాంటి వాడు 4 తరాలకి సరిపడే ఆస్తి సంపాదించాలి. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడాలే, నేను కాముకుని తిరిగిపోతుంది. అయితే ఏంటి కొడక, లోపల నా కొడక, నచ్చా నా కొడక. సిగ్గులేదురా నీకు?